వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ చూసినట్లయితే అండగా ఉంటాం, ఇది ఊహించని ఉత్పాతం. చంద్రబాబు ప్రభుత్వం రెయిన్బోలో పనిచేస్తుంది. డ్రోన్లతో బాధితులకు వస్తువుల పంపిణీ తొలిసారి చూస్తున్నా ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించకపోతే అపార ప్రాణ నష్టం జరిగేది. గత ప్రభుత్వ తప్పిదాలతో బుడమేరుకు ముప్పు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరి నిన్న కేంద్ర మంత్రులు పర్యటించడంతో ఇక్కడ ఎన్డీఎఫ్ ప్రభుత్వం గురించి మాట్లాడినట్టు కూడా మనం చూడొచ్చు. ఇక విజయవాడలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ లో వరద నష్టాలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వివరిస్తున్న సీఎం చంద్రబాబు చిత్రంలో మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే చంద్రబాబు కంటనీరు, రైతుల కష్టాలను విని సీఎం భావోద్వేగం. వరద ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసినట్టు కూడా మనం చూడొచ్చు. పంట మీదే అధికారులతో సమీక్ష చేసినట్లు కూడా మనం ఈ చిత్రంలో అయితే మనం చూసుకోవచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే నందిగాం సురేష్ అరెస్ట్. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీకి 14 రోజులు రిమాండ్ విధించినట్లు కూడా ఈ న్యూస్ లో మనకు తెలుస్తోంది. ఇక మరొక న్యూస్ కి వెళ్ళినట్లయితే భద్రాద్రి జిల్లాలో 6 మావోయిస్టులు మృతి. కరకగూడెం అడవుల్లో ఎదురుకాల్పులు జరిగిన నేపథ్యంలో మృతుల్లో మనుగురు ఎల్జేఎస్ కార్యదర్శి లచ్చన్న ఉన్నట్లు కూడా ఇక్కడ మరొక న్యూస్ అయితే మనం చూస్తున్నాం. అగ్నిపథంలో మార్పులు, ఇకపై శాశ్వత సేవల్లోకి 50% మంది అగ్నివీర్లు. విమర్శల నేపథ్యంలో కీలక నిర్ణయం దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు కూడా ఇక్కడ మరొక న్యూస్ ని చూడొచ్చు. రాష్ట్రానికి తప్పిన వాయుగండం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఒడిశా పశ్చిమ బెంగాల్ వైపు పయనం అన్నట్లు కూడా ఇక రాష్ట్రానికి వాయుగండం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు ఈ న్యూస్ లో వచ్చేసి. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే బుడమేరు విస్తరణలో కోట్లు బొక్కేశారు. అర్ధాంతరంగా పనులు ముగించిన వైకాపా సర్కార్, అయినా గుత్తేదారులకు బిల్లులు చెల్లింపు. నాయకులు గుత్తేదారులు కుమ్మక్కై తవ్విన మట్టి అమ్మకం, అసంపూర్తి పనుల ఫలితమే నేడు పొలాలను ముంచెత్తిన వరద అని కూడా మరి ఇక్కడ వైసీపీ సర్కార్ పై మరొక న్యూస్ అయితే మనం చూస్తున్నాం బుడమేరుకు సంబంధించి. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధించారు. ఎవరికైనా చెబితే నా భర్త పిల్లల్ని చంపేస్తానన్నారు. భర్తతో కలిసి వివరాలు వెల్లడించిన బాధిత మహిళ. ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన తెదేపా ప్రభుత్వం అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే నష్టాలను కేంద్రానికి నివేదిస్తాం. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ జిందాల్ నేతృత్వంలోని నిపుణుల బృందం వెల్లడి. వరద బాధిత ప్రాంతాలను పరిశీలించినట్లు కూడా ఈ చిత్రంలో మనం చూడొచ్చు. ఇక రాష్ట్రానికి రానున్న ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ బృందం కూడా ఇక ఏపీ రాష్ట్రానికి రానున్నట్లు కూడా తెలుస్తోంది. నెక్స్ట్ ఇక మరొక న్యూస్ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ని చూద్దాం. సో ఇప్పుడు సాక్షిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ని ఒకసారి చూద్దాం. బాబు తప్పిదమే ముంచేసిందని కూడా ఇక్కడ ఒక పెద్ద హెడ్లైన్ ని హైలైట్ చేస్తున్నట్టు చూడొచ్చు. ప్రోటోకాల్ తుంగలో తొక్కి వెలగరేరు గేట్లు ఎత్తడంపై ఇంజనీర్లు సాగునీటి నిపుణుల విస్మయం అని కూడా మరొక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. శనివారం ఉదయమే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామన్న వెలగలేరు డిఈ అని కూడా ఇక్కడ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. ఇక ఈ వరద ప్రభావానికి సంబంధించి మరొక న్యూస్ చూసినట్లయితే విజయవాడ శాంతినగర్లోని ఓ ఇంట్లో బురదతో నిండిపోయిన వస్తువులు సామాగ్రి అని కూడా ఈ చిత్రంలో మనం చూడొచ్చు. కాలనీలో కన్నీళ్లే. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వీడని కష్టాలు. 5 రోజులుగా నీటిలోనే పలు కాలనీలు ఇక అక్కడ సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే ఎటు చూసినా అంధకారమే. ఉత్తరాంధ్ర తీరంలో అల్పపీడనం, ముందు జాగ్రత్త మందు. ప్రకాశం బ్యారేజీని పటిష్టం చేస్తాం. వరద బాధితులను కేంద్రం ఆదుకుంటుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పినట్టు కూడా మనం చూడొచ్చు. ఇక ఈనాడు పేపర్లో మనం చూసిన న్యూస్ ని ఇక్కడ కూడా చూస్తున్నాం. కొత్త వైద్య కళాశాలల నిర్మాణం ఆపేయండి. ఆదోని పెనుకొండ కాలేజీల పనులు ఆపేయాలని సర్కార్ హుకుం జారీ చేసినట్లు కూడా మనం చూస్తున్నాం. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం చేయడంలో భాగంగానే ఆదేశాలు. పీపీపీ విధానంలో అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం అన్నట్లు కూడా ఇక్కడ మరొక న్యూస్ అయితే మనం చూడొచ్చు. ఇక టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు మాట్లాడాలంటూ హోటల్ కి పిలిచి అఘాయిత్యాలకు తెగబడ్డారు. ఇక ఈనాడు పేపర్లో చూసిన న్యూస్ నే మరోసారి మనం ఇక్కడ చూస్తున్నాం. మాజీ ఎంపీ సురేష్ కు 14 రోజుల రిమాండ్ అని కూడా
మరి ఈనాడులో చూసిన న్యూస్ ని ఇక్కడ చూస్తున్నాం. మంగళగిరి కోర్టు వద్ద మాజీ ఎంపీ నందిగం సురేష్ అని కూడా ఈ చిత్రంలో మనం చూడొచ్చు. సో నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్కి వెళ్దాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్ కాలనీలో నడుంలోతు వరద నీటితో మంచినీటి కోసం బారులు తీరిన జనం అని కూడా ఈ చిత్రంలో చూసుకోవచ్చు. సో ఇక్కడ వరద బాధితులు మాట్లాడుతున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రి లోకేష్ ఇక వారిని కేంద్రం ఆదుకుంటుందని భరోసా ఇచ్చినట్లు కూడా మనం చూడొచ్చు. తీరని కష్టం, వరద బాధితుల దయనీయ గాథలు. ఇంకా ఈనాడు సాక్షిలో చూసినట్లు కూడా ఆంధ్రజ్యోతిలో కూడా మనము విజయవాడకి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఇంకా అక్కడ వరద తగ్గలేదు అన్నట్లు కూడా మనం న్యూస్ లో తెలుసుకోవచ్చు. సర్వం కోల్పోయిన చిరు వ్యాపారులు, కష్టజీవులు, ఇళ్లలోని వస్తువులన్నీ వరదకు ధ్వంసం, మళ్ళీ కుదుట పడటం కష్టమని కన్నీళ్లు పెట్టుకున్నట్లు కూడా మనం చూడొచ్చు. ఇంకా ఇప్పటికే 33 మంది చనిపోయినట్లు కూడా, పశువులు 275, ఇక 3756 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నట్లు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. లక్షల ఎకరాలు పంట నష్టం జరిగినట్లు, ఇప్పటికే 214 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి 45,369 శిబిరాల్లో బాధితులు ఉన్నట్లు కూడా మనం చూడొచ్చు. 1000 కోట్లు సగం ప్రభుత్వ శాఖల పరిధిలో నష్టం ప్రాథమిక అంచనా వేసినట్లు కూడా మనం ఇక దీంట్లో చూడొచ్చు. ఇక మరొక న్యూస్ ని చూసినట్లయితే, మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, మీ మాటలు మరింత ఉత్తేజాన్ని కలిగించాయి, చంద్రబాబును కొనియాడిన డిప్యూటీ సీఎం పవన్. సూపర్ క్లోరినేషన్ చేపట్టారు, పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయండి డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించినట్లు కూడా మనం ఈ న్యూస్ లో చూడొచ్చు. గురువారం నాటికి వరద నీటిలోనే ఉన్న పాయకాపురం ప్రాంతం అని కూడా ఈ చిత్రంలో మనం చూడొచ్చు. ఇక్కడ విజయవాడలో ఏ ప్రాంతాలు అయితే ముంపు గురయ్యాయో ఆ ప్రాంతాలను ఇక్కడ చూసుకోవచ్చు. ముంచింది జగనే, బుడమేరు ఆధునీకరణకు మోకాలడ్డు, అధికారంలోకి రాగానే కలంపోటు, ఏకంగా 198 సాగునీటి పనులు రద్దు, అందులో బుడమేరు ఆధునీకరణ కూడా. సో బాబు హయాంలో చేపట్టడమే కారణం, ఆ పనులే పూర్తయితే ఈ విపత్తు ఉండేదా అని కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ మనం చూడొచ్చు. ఇక ముంచింది జగనే అన్నట్లు కూడా ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఆ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. సో మరికొన్ని హెడ్లైన్స్ ని చూద్దాం. ఏఐతో ఆయుర్దాయం పెంపు, 10 ఏళ్లలో సాధ్యమే, ఒక్క ఏడాది పెరిగిన 1000 కోట్ల సంపద సృష్టి, వయోధికుల ఆలోచనల్ని అనుభవాల్ని ఏఐ సాయంతో భద్రపరచాలి, ముందు తరాలకు వాటిని అందించాలి, ఏఐతో తలెత్తే సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని కూడా ఇక్కడ గ్లోబల్ ఏఐస్ సదస్సులో మరి అక్కడ మాట్లాడినటువంటి దాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో 25 పథకాలతో భారత్ అదర్స్, పారాలింపిక్స్ జూడోలో కపిల్ కు కాంస్యం అని కూడా ఇక్కడ స్పోర్ట్స్ కి సంబంధించిన న్యూస్ ని చూసుకోవచ్చు. ఆ తర్వాత భద్రాద్రి జిల్లాలో మళ్ళీ పేలిన తూట, 6 మావోయిస్టుల మృతి అని కూడా ఇక్కడ మరొక న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాము. సో ఇక మరొక పేపర్కి వెళ్దాం. వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. హైదరాబాద్ ఏఐ స్మార్ట్ సిటీ, నాస్కామ్తో కలిసి ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఏఐ రంగంలో అందరి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు కూడా ఇక్కడ హెడ్లైన్ లో హైలైట్ చేసినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే, కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 6 మావోయిస్టుల మృతి. 6,000కు పైగా పోస్టులతో మరో డిఎస్సి, వారంలో ప్రస్తుత డిఎస్సి ఫలితాలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించినట్లు కూడా మనం చూడొచ్చు. డిఎస్సికి సంబంధించి సర్కార్ విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్ ఇస్తామని వెల్లడించినట్లు కూడా మనం చూడొచ్చు. సో మరో న్యూస్ చూసినట్లయితే, చెరువుల రిపేర్లు చేపట్టండి, వెంటనే టెండర్లు పిలవండి, వరద నష్టంపై రిపోర్ట్ ఇవ్వండి అని మంత్రి ఉత్తమ్ ఇక్కడ మరి వ్యాఖ్యానించినట్లు కూడా చూడొచ్చు. సో ఇవి ఈ రోజు ఉన్నటువంటి పలు వార్తాపత్రికల్లో ప్రధాన అంశాలు. ఇక చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరోపణలు.